తెలుగుదేశం పార్టీ మొదట 94 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తాజాగా ఈరోజు రెండోసారి 34 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 16 నియోజకవర్గాల్లో ఏమో ప్రకటించాల్సి ఉంది. అయితే చాలామంది సీనియర్లకు మొండి చేయి చూపించేశారు. అండ్ రెండో జాబితాలో సీట్ వస్తుందని చెప్పి ఆశపడిన వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాను, సహకరించండి అని చెప్పేసరికి వాళ్ళు మరింతగా రగిలిపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రచ్చ ముసలం మా పార్టీ ఏడ బోటును ముంచేస్తాదో అని చెప్పి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే వాళ్ళు భయపడుతూ ఉంటే, జనసేన పార్టీకి టికెట్లు కేటాయించిన దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే మనం గెలవడం గోవిందా గోవిందా అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. మొత్తం రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తెలుగుదేశం పార్టీలో కంప్లీట్ మసలం ఉంది. పెనమలూరు బోడే ప్రసాద్కి ఇస్తారని చెప్పి వాళ్ళ అనుచరులు ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉంటే బోడే ప్రసాద్ టికెట్ ప్రకటించలేదు. బట్ బోడే ప్రసాద్కి టికెట్ లేదు అని చెప్పి చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారట. వాళ్ళ అనుచరులు టీడీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రచ్చ చేసి పెడుతూ ఉన్నారు. టికెట్ ఇవ్వకపోతే ఎవరు పోటీ చేస్తారో, ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం, వాడుకొని కరివేపాకులుగా పక్కన పెట్టేస్తారా, ఎంత మోసం చేస్తారా అని చెప్పి రగిలిపోతూ ఉన్నారు. ఆ చివరి నుంచి ఇప్పుడు విశాఖ సౌత్ టికెట్ ఆశించినటువంటి గండిబాబ్జీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పడేశారు. భీమిలి టికెట్ ఆశించిన గంటా శ్రీనివాస్ నువ్వు చీపురుపల్లి పో అని చెప్పి చంద్రబాబు చెబితే నేను పోనని చెప్పారు. చివరికి నిన్న వాళ్ళ బియ్యంకుడు మాజీ మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబును కలిసినా కూడా ఖరాఖండిగా ఇవ్వనని చెప్పారట. గంటా శ్రీనివాసరావు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వాళ్ళ అనుచరులతో సమావేశమయ్యారు. టీడీపీలో ఉందామో బయటకు వెళ్ళిపోదామో అని. అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు చింతకాయల విజయ్కి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన గరంగరంగా రగిలిపోతూ ఉన్నారు. అట్లా మొదలు పెడితే వరుస పెట్టి ఆ చివరికి అలా వెంకట్రావుకి ఇవ్వలేదు, కిమిడి నాగార్జునకి ఇవ్వలే. ఎక్కడ చూసినా ఇవే అల్లర్లు, రాజీనామాలకు సిద్ధపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా పుట్టపర్తి కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి కోడలికి పుట్టపర్తి తెలుగుదేశం టికెట్ ఇస్తే అక్కడ వడ్డెర సామాజిక వర్గానికి బీసీకి ఇవ్వాలి అని చెప్పి కొందరు ఆల్రెడీ రచ్చ చేయడం మొదలెట్టారు. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలో అయితే ఒక రకమైన అల్లకల్లోలానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ ఉండడమే అంతంత మాత్రం అనుకుంటే జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత అది కలిసి వస్తుందో లేదో తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోతే ఇప్పుడు సొంత పార్టీలోనే ఇలా కుంపట్లయితే ఏ విధంగా గెలిచి బయటపడాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ పోటీ చేసేవాళ్ళు ఒక రకమైన భయాందోళనలకైతే గురి అవుతూ ఉన్నారు. వెరసి మొత్తం మీద బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, బాగా డబ్బులున్న వాళ్ళకి, ఈ మధ్యన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మొదటి నుంచి పనిచేసిన వాళ్ళను కరివేపాకుల చంద్రబాబు తీసి పక్కన పడేస్తున్నారు. నమ్ముకున్న వాళ్ళను పూర్తిగా ముంచేస్తున్నారు అని చెప్పి చాలామంది రగిలిపోతూ ఉన్నారు. అదంతా మొత్తం బ్లాస్ట్ అవ్వడానికైతే, ఆ బుడగ బ్లాస్ట్ అవ్వడానికైతే రెడీగానే ఉన్నట్లుంది. ఇక నుండి చూడాలి మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తాం. వాళ్ళ మీడియా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఇద్దరికి టికెట్ ఇవ్వకపోతే గింతలో అక్షరాలతో రాసేవాళ్ళు, గింతలో. చంద్రబాబు కూడా వాళ్ళను వాడుకొని వదిలేశారు అన్నారు. మరి ఇప్పుడు విక్రమార్కుడి సినిమాలో డైలాగ్ గుర్తొత్తలేదు, వీళ్ళని చూస్తే ఎనికి తిరిగి దొంగ అంటున్నావు ముందరున్నది నీ అమ్మ మొగుడా అన్నట్టు అలా ఉంటుంది కదా డైలాగ్. ఇది అట్లా గుర్తుకోతలేదు. ఆయన ఒకరి తిరిగి ఇవ్వకుండా ఎవరైనా కనుక పార్టీ నుంచి బయటకు పోతే రచరచ చేసారు. మరి ఇప్పుడు ఇదేంది మన సినిమా ఇక్కడ తెల్లాడతారని చెప్పి తెలుసు కదా. ఆ మాత్రం ముందు జాగ్రత్త లేకుండా వైసీపీ రాజకీయాల్లో ఏలు పెట్టడం ఎందుకు? అవునులే, మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే ఇంకేదో అంటారు కదా. మనకే సిగ్గా ఇక ఎన్నైనా ఇట్లాంటివి భరిస్తామని చెప్పి అనుకునే రకం వీళ్ళు.